పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని మనకి తెలుసు, కానీ ఈ పుష్ప ఫైర్ కాదు ఫ్లవర్ అని చూపించడానికి వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ సింగిల్ శివ అండ్ సూపర్ లక్కీ. ఏంద్రా అట్టా చూస్తున్నావు? ఇందట దోమలు కొట్టుకుంటున్నావు కదా, అయిపోతే స్కిట్ స్టార్ట్ చేద్దామని. అవును, ఇదేంటన్నా చెయ్యట్టు పెట్టావు, సగ్గడ్డ ఏమన్నా లేచిందా? నువ్వు డాన్స్ వేయలేదురా? ఏం వేస్తామన్నా, మీ ఆయనతో పాటు జడ్జిలు కూడా నచ్చట్లా నీతో డాన్స్ వేయటం. పుష్ప తగ్గేదేలే. ఈ స్కిట్లో కామెడీ తగ్గిందనుకో, నెక్స్ట్ షెడ్యూల్ కాళ్ళు ఉంచేదేలే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. నిన్ను చూసినాక వాళ్ళు ఎలాగో ఫ్లవరే అనుకుంటారు అన్న. ఎవరు రామే? యాంకర్ అన్నా. డ్రమ్ము లెక్కుంది, అదే యాంకర్ ఏంది? పేమెంట్ తక్కువకేం చేస్తుందని పెట్టేసుకున్నారన్నా. 5,000 పూజ ఏమైనా జరిపిస్తుందా? 100 రూపాయల పూజకి ఒప్పేసుకునిద్దన్నా. అంత చీపా? నీ లెక్కనే బాగా చీపు. ఏమిరా పుష్ప పత్తిన కేశవ క్యారెక్టర్ ఇచ్చినా కదా, ఎట్ట అనిపిస్తుంది? నీకు పుష్ప క్యారెక్టర్ ఎందుకు ఇచ్చామని జనాలతో పాటు నేను ఫీల్ అవుతానే ఉన్నా అన్న. ఎందుకట్ట? పుష్పలకి యాక్టింగ్ చేస్తానువా? లేదు. డైలాగ్ డెలివరీ లేదు. అసలు స్లాంగ్ కూడా రావట్లే. నువ్వు ఎలాగయ్యా ఉన్నా మాకు టీం లీడరు. నువ్వు కేశవ క్యారెక్టర్ చేస్తున్నావేంది? చేస్తున్నా కదా. ఇట్లాంటి ఎక్స్ట్రాలు మింగేవనుకో, రేపటి నుంచి నెక్స్ట్ షెడ్యూల్ నుంచి నువ్వు నా పక్కన చేయవుగా. అసలు ఈ షెడ్యూల్ సరిగ్గా చేయకపోతే నిన్నే ఉంచరు కదన్న నెక్స్ట్ షెడ్యూల్కి. నిన్ను నా పక్కన పెట్టుకున్నాను చూడు, నా ఆదర బుద్ధి తక్కువ. పుష్ప క్యారెక్టర్ నీకు ఇచ్చి నేను ఎప్పుడో తప్పు చేశానన్న. ఆ ఎర్రచంద్రన్ సిండికేట్ని కాలు కింద తొక్కలరా. ఒక ఎర్రచందం మొక్క వచ్చి మీద పడితే 4 లేపాలి, ఈడు మళ్ళీ కాలు కింద వేసి తొక్కుతాడంట. నువ్వు దూరం జరుగురా. ఎందుకన్నా? జరుగు దూరం. స్కిట్ అయిపోయినా మీ ఆయన చూస్తుండే ఏంది? నా సామే రరా సామే బంగారు సామే మీసాల సామే రోషల అన్నా ఎవరన్నా? శ్రీవల్లిరా. చీరలు అమ్ముకునే దగ్గర లెక్కుంది, ఇది శ్రీవల్లి ఏంటన్నా? నా కళ్ళతో చూడరా ఎంత అందంగా ఉందో. దెయ్యాల దెబ్బేసే దాని లెక్కుంది, ఇది శ్రీవల్లి ఏంటన్నా? దీన్నే వదలట్లేదంటే నువ్వు ఎంత కరువులో ఉన్నావో మాకు అర్థమవుతుందన్నా. అవునరా, శ్రీవల్లి నన్ను చూస్తుందా చెప్పు. చూస్తుందన్నా. నిజంగా చూస్తుందా? నిజంగా చూస్తుందన్నా. నన్ను చూడమంటావా? నన్ను చూస్తే నువ్వెందుకన్నా చూడటము? ఏ శ్రీవల్లే, చిల్లర లేదు, పక్కకెళ్ళి అడుక్కో. నేను అడుక్కునేవాని కా శ్రీవల్లే. మరి పాలు కావాలా? ఏ లీటర్ కావాలి? లీటర్ 60 రూపాయలు. నాకు పాలొద్దు శ్రీవల్లి. మరి దున్న పోతులే అడ్డంగా ఎందుకు నిలబడావో? పక్కకు జరుగు, కస్టమర్లు వస్తారు. శ్రీవల్లి, కస్టమర్లు ఎంత అవుతుందని క్యారెక్టర్ రాయలే, మాట్లాడు. మరి వీడి క్యారెక్టర్ కూడా తీసేయాల్సిందిగా. వీడి పుష్ప ఏంటి? కొత్తగా టీం లీడర్ అయ్యాడు కదా, ఇవ్వకపోతే ఫీల్ అవుతాడని రాశాలే. శ్రీవల్లే, చెప్పు పుష్ప. నేను నిన్ను చూసిన దగ్గర నుంచి నిద్ర అట్టట్లే శ్రీవల్లే. అయ్యో, మంచి పశువుల డాక్టర్ దగ్గర వెళ్ళలేకపోయావా? బాగా నిద్ర పడుతుంది. అది కాదు శ్రీవల్లి, నిన్ను ప్రేమిస్తున్నా శ్రీవల్లి నేను. సరే, స్కిట్ కాబట్టి ఒప్పుకుంటున్నాలే. రియల్గా అయితే వాళ్ళ ఆయన కేరళ నుంచి వచ్చేసేస్తాడు కానీ. అవును శ్రీవల్లి, ఇంత అందంగా ఉన్నావు కదా, నువ్వు చెలికత్తెని పెట్టుకోవచ్చు కదా. అదిగో పక్కన యాంకర్ సీట్లో కూర్చొని ఉందిగా. మీ ఇద్దరిలో చెలికత్తె ఎవరో నాకు అర్థం కావట్లేదు. నేను వెళ్ళిపోతున్నా. శ్రీవల్లి, శ్రీవల్లి, ఓ ఎందుకు కేశవా శ్రీవల్లిని అలా బాధ పెట్టావు? చూడు కోపం
నుంచి పోయింది పోరి. ఆ చెలికెత్త కాబట్టి జీతాలు ఇచ్చే టైం అయ్యేలోకి వెళ్ళిపోయింది. సరే మనం పోదాం రా. రే ఆ సికోవత్ వస్తే ఎంట్రీ సాంగ్ వేయలేదేంట్రా? నీ ఫేస్ వాల్యూ అన్నా. అది కాదురా, పుష్పను పట్టుకోవాలని ఎలా చెప్పు? మనం పుష్ప దగ్గరికి వెళ్ళాలన్నా. అరే సరే కానీ పుష్ప మన గురించి ఏమనుకున్నాను చెప్పు ఒకసారి. ఇంకా నాతోనైతే ఏం చెప్పలేదన్నా. రే అంకల్కి నాకు జోడి ఎలా ఉంటుంది చెప్పురా. జనాలు వెళ్తే చప్పులతో కొడతారన్నారన్నా. మొన్ననే రా జీవన్ గడు మా లవ్ని చూసి ఇంత అందమైన ఈ గుండెనికి అవసరమా అన్నాడన్నా. ఫోన్ వస్తుంది. ఇది పుష్ప 3 నా 4 నా జుట్టు వచ్చింది. అన్నా ఈడెవడన్నా నున్న గుండు కొట్టించుకున్నాడు. శ్రీకవతిలేరా? చిల్లరేరుకునే వాళ్ళు లేకుండా ఈడి శిఖావత్ ఏంటన్నా? ఉండ్రా ఇన్ను కాటాడదాం ఉండ్రా. ఇదిగన్నా బండ. అబ్బా ఇది రూపాయి ఇస్తే ₹10 పర్ఫార్మెన్స్ చేస్తాడు అన్న. వర రాయి తీసుకొని కొట్టింది. వీడైతే కాదు. ఏంది అట్ట చూస్తున్నావు? నేను కాదని చెప్పిందిగా, చెవులు మింగినియా? నీ అమ్మ కాదురా నా అమ్మ వస కొల్లా. వీడికి ఎవరైనా చెప్పండి రా, ఈ ఛత్రపతి కాదు పుష్ప స్కిట్ అని. పుష్ప ఇలా చెప్పురా. ఒకటి తక్కువైంది. ఇది చెప్పడానికేనా అంత దూరం నుంచి వచ్చినావు? అది కాదు కేశవ, ఒకటి తక్కువైంది. అవును, నీ గొండు మీద బొచ్చు బాగా తక్కువైంది. ఏం పుష్ప సిండికేట్ లో కాలు పెట్టవట? కాలికి ప్యాచ్ అయిందిలే, అందుకే కారు పెడుతున్నా. సర్లే కానీ పుష్ప ఈ మధ్య మా శ్రీవాళ్ళని గోకుతున్నావట? శ్రీవల్లి ఏమన్నా నీ చెల్లా? కాదు. నీ అక్క? కాదు. మరి నీకెందుకురా గుండిగా? పుష్ప నువ్వు గోగుతాడు రా, బరాబర్ గోగుతాడు. దాన్ని రక్తాలు వచ్చేలా గోగుతాడు. ఏమని చేస్తావా? గుండు మీద బొచ్చుతో పాటు బ్రెయిన్ గోల్ లేదు కదా. ప్రేమ ఇచ్చింది వాడు, గన్ను పెట్టాడు నాక. అటుపో. పుష్ప ఆపండి ఆపండి. శ్రీవాళ్ళు ఏంద్రా గాల్లో పిడకలు వేసుకుంటా వస్తుంది. ఎరా గుండుగా ఇంట్లో అంట్లు తోమని చెప్తే ఇక్కడేం చేస్తున్నావురా? శ్రీవల్లి ఎవడీడు? వీడు మా బావ, మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. రారా గుండుగా, నీ గుండు మీద అప్పడాలు వేసుకుందాం. పుష్ప చివరికి ఆఖరికి నీ చెలికత్తే మిగిలేటట్టుంది. అవును కేశవా, నేను పుష్ప గిటప్ వేసినా కదా, ఎట్టా ఉంది? గటప్ప వేయాలంటే జీవన్ గారి లెక్క, మింగ పెట్టాలంటే నీ లెక్కే అన్నా. నీ పక్కన పెట్టుకుంటే ఇట్టానే ఉంటది. సరే పదన్నా. నిజంగానే పువ్వు లెక్క ఉన్నారండి పుష్ప గారు మీరు. ఫైర్ వైల్డ్ ఫైర్ అవేం కాదు, నిజంగా ఫ్లవర్ లో ఉన్నారు మీరు. అండ్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, శిఖా వచ్చేసరికి ఎప్పుడు బొచ్చు వచ్చింది అని డౌట్ వస్తుంది. ఇది పుష్ప 3 కదా, ఏరు పెరిగిపోయింది. ఇప్పుడు తీసిన స్కిట్ పుష్ప 3నా? ఓకే, మీరేనా యాక్టర్స్ అందులో? ఓ నైస్. సో కుబేర గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? సింగిల్ శివ అండ్ సూపర్ లక్కీ. యా సో పుష్ప 3 నా 4 నా? యా బాగుంది. క్యారెక్టర్స్ అన్నీ సూపర్. అండ్ కేశవ క్యారెక్టర్ అండ్ శ్రీవల్లి క్యారెక్టర్ సూపర్, చాలా బాగుంది. యా అండ్ పోలీసులు షికావత నువ్వు మొత్తం స్కిట్ అంతా ఆ పుష్ప అని చెప్పి ఏదో పుష్ప 3ని తీసుకెళ్ళి షికావత లాగా చేసేసారు. మొత్తం షికావత పెళ్లి చేసుకొని పోవడం ఏంది శ్రీవల్లిని. యా సూపర్ బాగుంది. ఆల్ ద బెస్ట్ అండ్ సింగిల్ శివ అండ్ సూపర్ లక్కీ అండ్ టీమ్.